రాష్ట్ర గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ మీద ఇదే అసెంబ్లీలో సాక్షాత్తు అదే సీట్ లో కూర్చొని ఇక్కడ సభ్యులందరూ కూడా గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి రకరకాలమైన భజనలు చేసి ఒక దిశ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ దిశ యాక్ట్ లో ఏం చెప్పారంటే 21 రోజులు ఉరిశిక్ష వేసేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా అవగాహన ఉంది. ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే 21 రోజుల్లోనే ఉరిశిక్ష వేయాలి అంటే ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి, ఛార్జ్ షీట్ పెట్టాలి, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, దాని కోర్టు ట్రయల్కి వెళ్ళాలి, కోర్టు శిక్ష విధించాలి. ఇన్ని జరగాలి అంటే పోలీస్ సిస్టమ్ అంత స్ట్రెంథనింగ్ గా ఉందా, ప్రాసిక్యూషన్ సిస్టమ్ అంత స్ట్రెంత్ ఉందా? కనీసం మీరు నమ్ముతారు అధ్యక్ష, ఫోరెన్సిక్ కి సంబంధించి పెండింగ్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 25,000 రిపోర్ట్లు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చేసరికి ఈ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్ గా పనిచేసి ఈ రోజు 1600 మాత్రమే పెండింగ్ ఉండే పరిస్థితి ఈ రోజు కనిపించిందంటే అది పోలీసింగ్ అంటే నేను ఈ రోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టేదానికి అమరావతిలో ఉందని చెప్పి దానికి కనీసం నిధులు కూడా మానేసి దాన్ని ఆపేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి 21 రోజుల్లోనే శిక్ష విధిస్తాడంటే వెనకాతల చదువుకున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మంత్రులు కూడా ఎలాగ భజన చేశారు ఇప్పటికే నాకు అర్థం కాదు.